స్టార్ మా దృష్టిలో నిఖిల్ విన్నరే, కానీ కావ్య విషయంలో మాత్రం విలన్ గా మిగిలిపోయాడు. ఇదే మాట ఇండైరెక్ట్ గా నిఖిల్ కి గట్టిగా తగిలెట్టే కొట్టింది నిఖిల్ మాజీ ప్రేయసి కావ్య. రీసెంట్ గా స్టార్ మా ఛానల్లో ఆదివారం విత్ స్టార్ మా పరివారంలో సందడి చేసిన కావ్య చాలానే పంచులు వేసింది. కావ్య ఏది మాట్లాడినా కూడా దాన్ని నిఖిల్ తో ముడిపెడుతున్నారంటే వాళ్ల బంధం అలాంటిది. మరి నిఖిల్ కూడా మాది జన్మజన్మల బంధం, ఆమె నా భార్య అంటూ హౌస్ లో ఉన్నప్పుడు చాలానే కథలు చెప్పాడు. బయటకు వచ్చిన తర్వాత ప్లేట్ తిప్పేశాడు, కానీ హౌస్లో ఉన్నప్పుడు మాత్రం కావ్య గురించి పెద్ద పెద్ద ప్రేమ కావ్యాలే చెప్పాడు. స్టార్ మా పరివారంలో మాట్లాడిన కావ్య, రియల్ లైఫ్లో చాలా మంది విలన్లను చూస్తున్నాను, వాళ్లతో పోల్చుకుంటే సీరియల్ విలన్స్ పెద్ద లెక్క కాదు అంటూ పంచ్ వేసింది. దాంతో ఆ రియల్ లైఫ్ విలన్ ఎవరో కాదు, ఆమెను నమ్మించి మోసం చేసిన నిఖిలే అంటూ సోషల్ మీడియా హీట్ ఎక్కింది. కాగా తాజా ఇంటర్వ్యూలో నిఖిల్ మాట్లాడిన మాటలు చూస్తే అది కావ్యకి కౌంటర్ అన్నట్టుగానే ఉన్నాయి. హౌస్ లో ఉన్నప్పుడు నిఖిల్ మొదట సోనియాతో, ఆమె వెళ్లిపోయిన తర్వాత యష్మితో పత్యాపరం నడిపాడు. ఇద్దరితోనూ హగ్లు, రొమాన్స్ చేస్తూ పేరుకు మాత్రం మాది బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్, ఫ్రెండ్స్ బాండింగ్ అనేవాడు. కానీ చూసే వాళ్ళకి మాత్రం తేడాగానే కనిపించింది. ఇలా ఎందుకు చేసేవయ్యా సామి అంటే అది చూసేవాళ్ల దృష్టిలోపం అంటూ సమాజానికి ముడిపెట్టాడు. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు స్నానం చేసేవారు కాదంట కదా, ప్రేరణ ఏకంగా 4 రోజుల పాటు స్నానం చేయలేదట, నిజమేనా అని యాంకర్ అడిగితే ఆమె ఆ విషయాన్ని పబ్లిక్ గానే చెప్పింది యాంకర్ సుమా వచ్చినప్పుడు. అయినా ఆమె కాదు, నేను కూడా స్నానం చేసేవాడిని కాదు, 2 రోజులు స్నానం చేయకుండా ఉన్నాను, నేనే గడ్డి తింటుంటే వేరే వాళ్ళకి ఎందుకు చెప్తా అంటూ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు నిఖిల్. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి రాగానే ఫస్ట్ మీరు చేసిన పనేంటి అని ఇంటర్వ్యూలో అడగ్గా 2 డేస్ ఎవరిని కలవలేదు, నేను బయటకు రాగానే జనాల్ని చూసేసరికి దూరంగా ఉండాలనిపించింది, అన్ని రోజులు అక్కడ అలవాటు అయిపోయి జనాల్ని ఎక్కువగా చూసేసరికి ఏదోలా అయిపోయింది, ఎవరైనా వచ్చినా కూడా ఎందుకు వీళ్ళంతా వచ్చారు అనిపించింది, పాపం అది వాళ్ళ తప్పు కాదు, నాదే తప్పు, నాకు అది అలవాటు అయిపోయింది అంతే అంటూ నిఖిల్ చెప్పాడు. ఇక ఈ ఇంటర్వ్యూ వీడియోలో నిఖిల్కి గట్టిగానే నెగిటివ్ కామెంట్లు పడుతున్నాయి. అవును, ఏ జనాలైతే నిన్ను విన్నర్ని చేశారో ఆ జనాలకే దూరంగా ఉండాలనిపించిందా అంటూ సెటైర్లు వేస్తున్నారు. బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత తన సొంతూరు మైసూరులోనే ఉన్నాడు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి టీవీ, యూట్యూబ్ ఛానల్స్కి వరుస ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ప్రతి చోట తన మాజీ లవర్ కావ్య గురించి, హౌస్లో యష్మితో లవ్ ట్రాక్ గురించి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. వీటికి నిఖిల్ చెప్పిన ఆన్సర్లు తన ఫ్యాన్స్ను కూడా అవాక్కయ్యేలా చేశాయి. ముఖ్యంగా కావ్యతో ఇంకేం లేదు అన్నట్లుగా నిఖిల్ చెప్పుకొచ్చాడు.